ఏ మల్లప్ప కనపడ్రి ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నా, ఆదోని నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్లో కానీ, ఏ ఒక్క రేషన్ షాపులో కానీ, ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ, లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉండడానికి వీల్లేదు. నేను చెబుతా ఉన్నా, చెవులు లెక్కించి వినండి జాగ్రత్తగా. నీకు చెబుతా ఉన్నా, అక్కడ ఉన్న ఇంకొకరికి కూడా చెబుతా ఉన్నా, జాగ్రత్తగా వినండి. మంచిగా మర్యాదగా మా కార్యకర్తలకు వదిలిపోండి. కొంతమంది అంటా ఉన్నారు, మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ఇంకోరి దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ముఖ్యమంత్రి దగ్గర లెటర్లు తెచ్చుకోండి. నేను లెటర్లు తెచ్చుకోము, మేము లెటర్లు తెచ్చుకోము. లెటర్లతో మాకు పని లేదు. నేను చెప్పిందే అంతకంటే పెద్ద లెటరు. ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేసే బాధ్యత నాదే. మీరు వెళ్ళండి. ఎక్కడ ఒకే ఒక్క మాట చెప్తాను, ఆదోనిలో హింస చేయొద్దు. హింస చేయడం నాకు ఇష్టం లేదు. కొట్టుకోవడం మీద, గూండాగిరి మీద, రౌడయిజం మీద నాకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు అనుభవించినారు. ఇంకా చాలు. మా కార్యకర్తలకు వదిలిపెట్టుకోండి. 10 సార్లు చెప్పను, నేను ఒకేసారి చెప్తాను. నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే. నేను చెబితే మీనాక్షి నాయుడుతో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే. నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. మనల్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే 25 ఏళ్ళు ఉండదు అని మీ అందరికీ చెప్తా. ఎవరిని కొట్టద్దు, ఎవరిని తిట్టద్దు. ప్రశాంతంగా వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. ఎవరు మిమ్మల్ని పక్కకు తోస్తారో నేను చూసుకుంటా. అయ్యా, సమయం ఇవ్వాలి దేనికన్నా సరే. చాలా మంది అంటారు, ఏమయ్యా ఈ మాట మొదటి రోజే చెప్పాలి కదా నువ్వు. ఏమయ్యా పరిసరది, నువ్వు మొదటి రోజే చెప్తే మేము ఉతికి ఆనేసి మడత పెట్టి నేను కూర్చునేవాళ్ళం కదా. ఆవేశమే వద్దంట. ఎప్పుడు కూడా ఆవేశం కంటే ఆలోచన గొప్పది. దేనికైనా సమయం సందర్భం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. గుర్తుందా అని అడుగుతా ఉన్నా మీకు. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే ఆ రకంగా కొట్టో, ఆ రకంగా తిట్టో, ఆ రకంగా తరిమో చేసుకుంటే మనకు చెడ్డ పేరు కాదు, పెద్ద ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల ఆగిన, అందువల్ల ఊరుకున్నా, అందువల్ల పద్ధతిగా మెసులుకోమని చెప్పిన, సమయం ఇచ్చి పక్కకు పోండి అని చెప్పిన. తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సమయం ఇస్తే తప్పులేదు,
సమయం లేకుండా కార్యకర్తలను ఆవేశపెడితే పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడం కష్టమవుతుంది. అందువల్లే మీ బదులు నేను తిట్టించుకున్నా, మీ బదులు నేను తిందపడ్డా. మా ఎమ్మెల్యే టైం తీసుకుంటున్నాడని చెప్పారు, పట్టించుకోలేదన్నారు, కార్యకర్తకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నో చెప్పినా, ఎన్ని మాటలన్నా పడ్డా. ఎందుకంటే తెలివితేటలు ఉండాలి, చివరికి విజయం సాధించాలి, చివరికి నా కార్యకర్తను రాజుగా చూడాలి. చూడాలంటే కొంత ఓపిక సహనం కావాలని ఇన్ని రోజులు ఓపిక పడినాను. ఇక ఓపిక పట్టాల్సిన అవసరం కూడా మీకు లేదు అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక జాగ్రత్త కూడా చెప్తా ఉన్నా. కూటమి కేవలం పార్థసారథి ఒక్కసారి గెలిస్తే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ సరిపోదు. రాబోయే 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగానే చూడాలని కోరుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినపడతల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినపడతల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వినపడతల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈ రోజు కాదు, ఈ నాయకత్వం రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎలా పోతామంటే రాసి పెట్టుకోండి. అయ్యా మీకందరికీ తెలుసు, మీకందరికీ తెలుసు, ఈ సందర్భంలో నీళ్ల సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మీరు చూపించిన తెగువ ఇవన్నీ కూడా చాలా గొప్పవి. రెండవది, రేపటి నుంచి కూర్చో బాబు కూర్చో, ఇంత చేసే ఎవరు వేస్తే ఒప్పుకోను. మళ్ళీ ఇంత ముందులాగా కాదు, ఇంతకు ముందులాగా కానీ కాదు. నేను చెప్పితే అందరూ చెప్పినట్టే. ఈ రోజు నుంచి ఇదే చట్టం ఆధ్వర్యంలో. అర్థమైందా? 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 ఆ దేవర బ్యాచ్ వేరే ఏది ఏమైనా సరే రేపటి నుంచి మీకందరికీ సూచన కూడా చేస్తాం. 3 పార్టీలను కలుపుకొని పోవాలి. కలుపుకొని పోతారా? ఒకరినొకరు గౌరవించుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి. అందరూ ఒక ముద్ద వస్తే కలిసి పంచుకొని తినాలి. అలా చేసిన రోజు కూటమి 10 కాలాల పాటు ఉంటుంది. దయచేసి కూటమిలో పార్టీలు లేవు, కూటమిలో వర్గాలు లేవు, కూటమిలో నాయకత్వ గొడవలు లేవు. ఈ విషయాన్ని మీరు నరనరాల్లో ఎక్కించుకోవాలి. చాలా మంది అమాయకులైనటువంటి కార్యకర్తలు ఏమో ఆడికిపోతే ఈడికోవం, ఈడికిపోతే ఆడికోవం, ఆడికిపోతే ఏమవుతుందో 5 నెలలు కనిపించారు. ఇట్లాగే ఎప్పుడు ఏమనుకుందిరా 5 నెలల తర్వాత మళ్ళీ ఎప్పుడు చక్కగా కూర్చున్నాం. ఏమైంది చెప్పండి అప్ప, చెప్పాలి ఏమైందో. బాధపడింది ఎవరు? వీళ్ళు ఎవరన్నా బాధపడినామా? ఏమైనా బాధపడినారు? ఎవరు బాధపడలే. బాధపడి ఏమేమో బుర్ర పెట్టుకొని భయపడి
తప్పించుకొని తిరిగి ఏమయ్యా నేను ఎప్పుడైనా పెళ్లికి పోతే కనిపించేవాడు కాదు, ఏమయ్యా బాగున్నామని తప్పించి తిరుగుతావాడు. ఏమో ఎమ్మెల్యే తిరిగిపోతే ఫోటో తీస్తే ఏమవుతాయో, బజార్లో ఏమైనా కనబడితే ఏమయ్యా బాగున్నాడు ఏమో ఆ ఫోటో అడిగిపోతాయేమో, అడిగిపోతాయా. ఇది ఈనాటి అనుబంధం కాదు, ఈ ఎన్నికల అనుబంధం కాదు, ఈ 5 ఏళ్ళ అనుబంధం కాదు, రాబోయే 25 సంవత్సరాల అనుబంధం అని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 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 చెప్తా ఉన్నాడన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి పొరపక్షాలు మానండి. బీజేపీ వాడు బీజేపీ లేకుండా కూర్చుంటున్నాడు, ఎక్కడన్నా ఆలోచన చేయండి, కూర్చుంటున్నాడే. నేను గ్రామాలకు ఈ రోజు వెళ్తే కూడా, మొన్న 12 గ్రామాలకు వెళ్ళాను. 12 గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఎలక్షన్ల తర్వాత 12 గ్రామాల్లో 3 టవర్లు వేసుకొని తిరిగినానా లేదా సమాధానం చెప్పడానికి. అంటే కూటమి బాధ్యత ఒక్కడికే ఉందా, మీ అందరికీ లేదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పాలా? ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే 3 టవర్లు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏమైనా బీజేపీ అండి 3 టవర్లు లేదు. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, 3 టవర్లు వేసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు, స్పీడ్ గా గొప్పవాడు అవుతాడు, 28 రోజులు ఎమ్మెల్యే కూడా అయిపోతాడు. 3 టవర్ల ఉపయోగం ఎంతో ఉంది మీకు. అర్థమైందా? అర్థమైందా? దయచేసి గ్రామాల్లో 3 టవర్లు వేసుకోవడం అలవాటు చేయండి. ముగ్గురిని ఒక్క తాటి మీద నిలిపే ప్రయత్నం చేయండి. అన్ని దానంతట అవే జరిగిపోతాయి. ఈ 4 నెలల్లో మీరు గమనించారో లేదో, మనము 3 కండువాలు వేరు అనుకొని తప్పించుకొని తిరిగినాం. 4 నెలల్లో ఇటువంటి మీటింగ్ ఒక్కటి కూడా పెట్టలేదు. 4 నెలల్లో కార్యకర్తలు బాధపడుతున్నారన్న అభిప్రాయాన్ని కల్పించిన, 4 నెలల్లో ఏదో ఇబ్బంది ఉందనే అభిప్రాయం వచ్చి లాభపడింది ఎవరు అని అడుగు, ఒకసారి ఆలోచన చేయండి. మరొక పదవి కూడా ఇచ్చినారు. ఈ రైల్వే బోర్డు, రైల్వేలు నడుస్తూ ఉంటాయి కదా, ఈ రైల్వేలో ఒక జోన్కు సంబంధించినటువంటి సర్వీసులు, దానికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన రైల్వే వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక రైల్వేకి సంబంధించిన ఒక పదవి కూడా మళ్ళీ నాకు ఇచ్చినారు. దీంతో పాటుగానే ఉండనే ఉంది భారత రక్షణ శాఖకు సంబంధించిన పదవి ఉండనే ఉంది, అది ఇంకా పూర్తి కాల. ఇన్ని పనులు చేసుకుంటూనే ఆదోని గురించి నిరంతరం ఆలోచన చేసిన, మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే నేను నిరంతరం ఆదోని గురించే తపన పడ్డా. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలతో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాడు, కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, పార్టీలకు ఉంది. కార్యకర్తలు అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత మన నియోజకవర్గంలో, 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కార్యకర్తకున్న అంచనాలు, ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని చేరుకోవడం కష్టం. ఎప్పుడూ కూడా ఆశలు అనంతంగా ఉంటాయి, మనకున్న వనరులు చాలా తక్కువగా ఉంటాయి. కార్యకర్త బాధపడతా ఉంటాడు, ఇబ్బంది పడతా ఉంటాడు, ఎప్పుడు నాకు మంచి జరుగుతామని ఆశగా చూస్తూ ఉంటాడు. వాళ్ళని సముదాయించాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది అని ఎప్పుడు కూడా
చంద్రబాబు నాయుడు గారు మాకు హితోపదేశం చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది లేదు, రాసి పెట్టుకోండి. చాలా మంది చెప్తా ఉన్నారు ఆగోరులో తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు ఎక్కడో ఉన్నారు, పెద్ద ఆయన ఎక్కడో ఉన్నారు, ఇంకోరేదో చెప్తారు అనే అపోహలు ఉన్నాయి. దయచేసి అపోహల కన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ సభని ఏర్పాటు చేయడం కూడా ఒక ముఖ్య కారణం. అయ్యా, కూటమి వచ్చిన తర్వాత కొంతమంది చెప్పినారు, ఈరోజు కూడా నాకు కొంతమంది చెప్తారు, సార్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనాన్ని కొంతమంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. సార్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న వాళ్ళు ఇంకా మన వాళ్ళు ఎక్కించలేదు. సార్ షాపులు, ఫెయిర్ ప్రైస్ షాపులన్నీ కూడా రేషన్ షాపులు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సార్ ఆఫీసర్ దగ్గర పోయినాం సార్, కండువా చూస్తే కూడా విలువ ఇవ్వలేదు సార్. సార్ మేము పలానా చేయడం పోయినాం, మా మాట పట్టించుకున్న వాడు లేడు సార్. ఇది నిజం, దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. అందుకనే నేను ఈరోజు చెప్తా ఉన్నా, 5 నెలల సమయం ఇచ్చినాను. 5 నెలల సమయంలో ఆ వైపున 5 సంవత్సరాలు కాదు, ఆదోని నియోజకవర్గంలో 10 సంవత్సరాలు సర్వం మేమే అని అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి 5 నెలల సమయం ఇచ్చినారు. చాలు, ఇంకా చాలు. అభివృద్ధి బాటలో నడిపిస్తాడనే నమ్మకంతో 164 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు జేజేలు కొట్టాం. ఈ విషయాన్ని గుర్తు చేస్తా. ఒక్కసారి ఆలోచన చేయండి. అసెంబ్లీ సమావేశాలు ఏర్పడినాయి. అసెంబ్లీ సమావేశంలో నాకు అవకాశం వచ్చింది. పెద్ద ఆయన ఎన్నోసార్లు, ఒక్కొక్కసారి స్పీకర్ గారు అవకాశాలు ఇవ్వలేదని పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ ఎవరో పెద్దలు ఒక చేతితో అలా సైగ చేస్తే నాకు అవకాశాలు దొరికినాయి. నేను ఎన్నిసార్లు మాట్లాడినానంటే అది నేను మాట్లాడడం కాదు, పైన ఉన్న పెద్దలు అవకాశం ఇస్తే మాట్లాడగలిగినాను. వాళ్ళు చెప్పుకునే అవకాశాన్ని, చెప్పుకునే వ్యవస్థనిస్తే నేను మాట్లాడగలిగినానే తప్ప ఎవరు 11 రోజులు వస్తే 11 రోజులు మాట్లాడడం సాధ్యం కాదని వెనుకబడిన ప్రాంతం, కష్టాలు కార్యకర్తలు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, ఎక్కువ మంది వలస ప్రాంతం, చితికిపోయిన కుటుంబాలు, వీటిని కళ్ళకు కట్టినట్టుగా నేను చెబుతూ ఉంటే నన్ను ఎంకరేజ్ చేసినారు, నన్ను ప్రోత్సహించినారు పెద్దలంతా కూడా. 11 రోజులు అసెంబ్లీ జరిగితే 11 రోజులు, ఒకరోజు రైతుల సమస్య మీద, ఒకరోజు మార్కెట్ యార్డ్ సమస్య మీద, ఒకరోజు ముస్లిం సమస్యల మీద, ఒకరోజు ఇంకో సమస్య మీద 11 రోజుల్లో 11 రోజులు మాట్లాడిన ఘనత కూటమి ఎమ్మెల్యే, ఆదోని ఎమ్మెల్యే అని మీకు అందరికీ కూడా సమన్వయంగా మనవి చేస్తా ఉన్నా. మీరు చూసినారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. చూసిన వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. చాలా సంతోషం, మీరు చూశారు, నన్ను ఆశీర్వదించినారు. అందువల్లనేమో అసెంబ్లీ అయిపోతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాకు మరొక ముఖ్యమైన పదవి కూడా ఇచ్చినాడు. అసెంబ్లీలో బడ్జెట్ ని అంచనాలు వేసేటువంటి ఒక కమిటీ ఉంటుంది.
ఏ శాఖకి ఎటువంటి అంచనాలు, ఎంత డబ్బులు ఇవ్వాలా, ఏ విధంగా లెక్క పెట్టాలా అనేటువంటి ఒక కమిటీకి 8 మంది సభ్యులు ఉంటే నా పేరు కూడా అందులో ఉంటే ఆయన టిక్కు పెట్టి పార్థసారథి గారు ముఖ్యమంత్రిగా పార్థసారథి గారు అయితే బాగా చేస్తాడు, కష్టపడతాడు అనే ఆలోచనతో నాకు మరొక అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్ద ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సందర్భం కూడా అయ్యింది. అంతేకాదు అదే సందర్భంలో కూటమి 3 పార్టీలు అవి ఇబ్బంది పడతాయన్న ఆలోచనే వద్దు. కూటమి 3 పార్టీలు కాదు, కూటమి ఒకే ఒక్క పార్టీ అనే విషయాన్ని మేము ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రాబోయే 25 సంవత్సరాలు ఇలాగే మీరు రాసి ఆ పక్క దుర్మార్గులంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. పార్థసారథి మీద 1,00,000 మెజారిటీతో గెలుస్తాం, తడిగుడ్డు వేసుకొని పడుకుంటే కూడా గెలుస్తామనే స్వీట్లు పంచుకున్నారు. 28 రోజులు కాస్త 20 రోజులకు వచ్చింది. 20వ రోజునే నేను స్పష్టంగా చెప్పిన ఆరేకల్లో 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవుతున్నానని స్పష్టంగా చెప్పిన మీరు గుర్తున్నారని కూడా 15 రోజులైంది, 15 రోజుల్లో ఎమ్మెల్యే అని చెప్పిన, 10 రోజులైంది, 10 రోజుల్లో ఎమ్మెల్యే అని చెప్పిన, 3 రోజులైంది, 3 రోజుల్లో నేను ఎమ్మెల్యే అని చెప్పిన, పోలింగ్ జరిగే రోజు స్పష్టంగా చెప్పిన, ధైర్యంగా పోలింగ్ బూత్ల దగ్గర నిలబడండి, ఒక్క రోజులో చెప్పిన కార్యకర్తలంతా కూడా పోలింగ్ బూతుల్ని కాపలా కాశారు. దేశానికి సైనికులు ఎలా కాపలా కాశారో పోలింగ్ బూతుల్ని మన కూటమి సైనికులంతా కూడా కాపలా కాశారు. మనం కాపాడుకున్నాం, ఈ రోజు ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఈ ఘనత కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలదే తప్ప నాది కాదు అని స్పష్టంగా మీరు చెప్తా ఉన్నారు. ప్రజల్లో ఉన్న కసి, ప్రజలు 10 ఏళ్లుగా పడిన బాధ, చేసిన అణిచివేత, ఇవన్నీ కూడా వాళ్ళ మెడకు చుట్టుకొని చేసిన పాపాలు ఇక్కడే చెల్లించుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు మూల కూర్చున్న వైసీపీ నాయకుల్ని మీరు చూస్తా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచాం, ఎన్నికల్లో గెలిచిన సందర్భాల్లో అందరిలో ఆనందం వచ్చింది, అందరూ సంతోషపడ్డాం, అందరూ బాగా అవుతుందని అనుకున్నాం. నేను ప్రమాణ స్వీకారానికి పోయొచ్చున్నాను, పోయొచ్చిన తర్వాత అంతా కూడా గందరగోళం. ఒక్క విషయం మీరు అనుకుంటారు, కేవలం ఆదోనిలో మాత్రమే గందరగోళం జరిగింది, రాష్ట్రంలో మరెక్కడా జరగలేదు అనుకోవడానికి వీలు. కొన్ని చోట్ల మెజారిటీ చోట్ల తెలుగుదేశం ఎమ్మెల్యేలైనారు, 21 మంది జనసేన ఎమ్మెల్యేలైనారు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలైనారు. అన్ని చోట్ల కార్యకర్తల్లో కొంత అసహనం, కొంత కంగారు, ఏం జరుగుతుంది, ఎవరికి జరుగుతుందనే బాధ. దాంట్లో ఆదోని కూడా ఒకటి. మనమందరూ కలిసికట్టుగా ఉంటే ఓర్వలేని కొంతమంది ఉంటారు, వాళ్ళు చెవులు కొరకడం మొదలు పెట్టారు. ఆళ్ల చెవులు ఈళ్ల చెవులు కొరుకుతా ఒకరినొకరి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించే ప్రయత్నం చేసినారు. ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మా పెద్ద ఆయనని మానసికంగా క్షోభ పెట్టారు. ఎన్నోసార్లు మల్లప్ప దగ్గరికి వచ్చినారు, స్టేజ్ మీద ఉన్న నాయకుల దగ్గరకంతా వచ్చి చాడీలు చెప్పినారు, పితూరీలు చెప్పినారు, నానా ప్రయత్నాలు చేసినారు. ఈ కుట్రలన్నీ కూడా చూస్తా ఉన్నారు. నేను ఆ రోజు చెప్పిన, ఎన్నో సందర్భాల్లో చెప్పిన, సాక్షాత్తు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే చెప్పిన,
యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, అయ్యా ఆదోనిని కంగారు పడద్దు, ఆదోనిలో ఉన్న సమస్య అంతా కూడా ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇదంతా ఒక కుటుంబం అన్న తర్వాత కొన్ని కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, ఆగ్రహాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, మాటలు ఉంటాయి, విసులుబాటు ఉంటది. ఇవన్నీ సర్ది పెట్టుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి, నేను సర్దుతాను, నేను అండగా నిలబడతాను, ఇబ్బంది లేకుండా చూసుకుంటానని అందరికీ మాట ఇచ్చిన కారణంగా ఇంత లోపల ఆపోజిట్ లో జనాలు రెడీ అయినారు. చూసారా కూటమి అంతా కూడా విచ్ఛిన్నమైందన్నాడు, ఇంకా లేదన్నాడు, వాళ్లకు వీళ్లకు పడదన్నారు, అంతా మళ్ళీ మనం సంఖ్యలు గుర్తుకోవచ్చు అన్నారు. అంతా అయింది. 5 నెలలు గడిస్తే మళ్ళీ నీటి సంఘాల ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తా కూటమి మాత్రమే ఉంటుంది, ఇంకొక పార్టీ ఉండదు అనే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా మనం గెలిచాం. ఈ రోజు ఏం సమాధానం చెప్తారు ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళు అని అడుగుతా ఉన్నారు. పని అయిపోయిందన్నారే, కూటమి లేదన్నారే, విచ్ఛిన్నమైందన్నారే, 3 పార్టీలు ఒకటి కాదన్నారే, వర్గాలు అయిపోయినాయన్నారే, సంఖ్యలు కొట్టుకున్నారే, నక్కల్లాగా పొంచి ఉన్నారే, రకరకాలుగా మాట్లాడినారే. ఈరోజు మా నీటి సంఘాల అధ్యక్షులను చూడండి, ఉపాధ్యక్షులను చూడండి, మెంబర్లను చూడండి, ఒక్కడంటే ఒక్కడు కూడా వేరే పార్టీ వాడు లేడు. మళ్ళీ వాళ్ళే 5 నెలల ముందు ఏం జరిగిందో అదే మళ్ళీ జరిగింది. అదే తెలుగుదేశం, అదే జనసేన, అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా అన్ని సమర్థతని, అన్ని రకాల సమస్యల్ని పక్కన పెట్టి మళ్ళీ ఒక్క తాటి మీదకి వచ్చి అందరినీ గెలిపించుకొని ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం. ఇది గర్వపడే సందర్భం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కూటమిని వేరు చేసే శక్తి, బాగా వినండి, మీకు కాదు అక్కడున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, బాగా వినండి. కూటమి గొడవలున్నాయని, కూటమి వేరైపోతుందని కలలు కనద్దు. కూటమిలో గొడవలు పెట్టేస్తాం, కూటమిలో సాడీలు చెప్పి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడతాం, ఏదో విధంగా మేమైతే మధ్యలో దూరుతామనే కోరికే వద్దు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నిరంతరం వేధించేవాడు, అధికారాన్ని అడ్డం పెట్టి కార్యకర్తలకు అందకుండా వేధించినారు. వాళ్ళు వీళ్ళని లేకుండా అందరి ఆస్తులు కబ్జాలు చేసుకున్న పరిస్థితిని కళ్ళారా చూసిన 10 సంవత్సరాలు బాధపడినాం. మనతో పాటుగా ఆదోని ప్రజలందరూ కూడా ఇదే రకంగా బాధపడ్డారు, ఇదే రకంగా నలిగిపోయినారు. ఆ సందర్భంలో ఒక కూటమి ఏర్పడింది. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ఆ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ సపరేట్గా, జనసేన పార్టీ సపరేట్గా, భారతీయ జనతా పార్టీ సపరేట్గా వైఎస్ఆర్సీపీ పార్టీతో పోట్లాడే అవకాశం ఉండే, కానీ అలా చేయలే. 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసినారు. ఆవేశం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసినారు. విడివిడిగా పోటీ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది.
రాష్ట్రం నర్మనాశనం అయిపోతుంది. మళ్ళీ దుర్మార్గులు గెలిచే అవకాశం పెరుగుతుంది. గెలిస్తే కూడా మోటామోటీగా గెలిచే అవకాశాలే ఉంటాయి. ఎవడు లాభపడతాడు? ఇక్కడ పార్టీలు కాదు లాభపడాల్సిందే, ప్రజలు లాభపడాలనే ఉద్దేశంతో 3 పార్టీలు కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడిన సందర్భంలో 175 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది త్యాగాలు చేయాల్సి వచ్చింది. అవకాశం ఉండి కూడా మీనాక్షి నాయుడుతో పాటుగా వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలకి అవకాశం ఉండి కూడా త్యాగాలు చేసి పార్టీల్లో సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో డాక్టర్ పార్థసారథి నన్ను తీసుకొని వచ్చి ఆదోనిలో ఇక్కడ కంటెస్ట్ చేయమన్నారు. 28 రోజులు మాత్రమే సమయం ఉంది. అందరూ అన్నారు, ఎదురుగా చూస్తే దుర్మార్గుడు, ఇంత పెద్ద మీసాలు పెట్టుకున్నవాడు, 10 తలల రావణాసురుడు. ఆది ముందు పాపం డాక్టర్ అమాయకంగా ఉన్నాడు, అడ్డంగా దొరికిపోతాడేమో, ఏడ ఓడిపోతాడో అన్నారు. పార్థసారథి సరిదూగలుగుతాడా అన్నారు. ఎన్నికల్లో నేను ప్రచారం మొదలుపెట్టింది ఈ పేరుతోనే. పేరు మార్చేవాడిని కాదు, వెనక్కు చూసేవాడిని కాదు. అలాగే ఆ ప్రచారంలో నన్ను వెన్నంటి ఉన్న నా చెల్లెలు గుడిసె కృష్ణమ్మ గారికి, తమ్ముడు లక్ష్మణుడు, మల్లమ్మ గారికి, నిరంతరం నా చైతన్య రథం మీద ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారికి, అందరూ నాయుడు అని భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఇంకా ప్రోటోకాల్లోకి వెళ్ళిపోదాం. ప్రోటోకాల్ ప్రకారంగా పేపర్ ఇచ్చింది చదవాలి. ఇవన్నీ మనసులో ఉన్న మాటలు పేపర్ ఇస్తే మళ్ళీ శ్రీ ఉమాపతి నాయుడు గారికి, కొనిగిరి నీలకంఠ గారికి,